హలో అండి. నా పేషెంట్స్ క్యాన్సర్ వచ్చే పేషెంట్స్ ఎక్కువ అడిగే క్వెషన్ ఏంటంటే, అసలు క్యాన్సర్‌ని పూర్తిగా క్యూర్ చేయొచ్చా? ఆహ్, దీనికి సమాధానం ఏంటంటే, ఇది ఒక సింపుల్‌గా మనం క్యూర్ చేయొచ్చు, క్యూర్ చేయలేమని చెప్పలేమనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ద క్యాన్సర్ అండ్ ఏ స్టేజ్‌లో ఉంది ఆ క్యాన్సర్, ఏ ఏజ్‌లో వచ్చింది. చిన్నపిల్లల్లో వచ్చిందా? పెద్దవాళ్ళలో వచ్చిందా? అండ్ ఎల్డర్లీ పీపుల్‌లో వచ్చిందా? అనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ అంటే గడ్డల్లా వచ్చే లివరు, హార్ట్ ఐ మీన్ లంగ్స్‌లో కానీ, స్కిన్ డిసీజ్, స్కిన్ క్యాన్సర్స్ కానీ, జిఐ ట్రాక్ట్ క్యాన్సర్స్, అదర్ సార్కోమాస్ ఇలాంటివన్నీ స్టేజ్ వైజ్ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. అంటే ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ చేసి స్టేజ్ 1లో అంటే ఒకే ప్రాంతంలో ఉండి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటే క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మ్యాలిగ్నెన్సీస్‌లో. ఎప్పుడైతే స్టేజ్ పెరుగుతుందో క్యూర్ రేట్ బాగా తగ్గుతూ ఉంటుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్‌కి వచ్చేసరికి ఇది డిపెండ్ ఆన్ ద టైప్ బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొన్ని రకాల చిన్న పిల్లల్లో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అంటారు. ఏఎల్ఎల్ అంటారు. అది బీఏఎల్ఎల్ టైప్‌లో అయితే ఆల్మోస్ట్ 80-90% వరకు క్యూర్ రేట్స్ ఉంటాయన్నమాట. లో రిస్క్ బీఏఎల్ఎల్‌లో. అదే టీఏఎల్ఎల్ అనే టైప్‌కి వచ్చేసరికి కొంతవరకు క్యూర్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి. అండ్ అక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియాకి వచ్చేసరికి క్యూర్ అనేది అరౌండ్ 50 40-50 అండ్ 60% వరకు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే రిలాప్స్ రేట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకీమియా కొంతవరకు క్యూర్ చేయొచ్చు. సో, ఈ రకంగా డిపెండ్స్ ఆన్ టైప్ అండ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ బట్టి ఉంటుంది. అండ్ ఏజ్ అంటే చిన్నపిల్లల్లో బాగా వాళ్ళు కీమోథెరపీని తట్టుకోగలరు. యంగ్ అడల్ట్స్ బాగా తట్టుకుంటారు. అదే ముసలి వాళ్ళైతే పూర్తిగా కీమో ఇవ్వలేం కాబట్టి క్యూర్ రేట్స్ బాగా తక్కువగా ఉంటాయి.